Hello, my dear student. You see the another example. So first order differential equation ఉపయోగించి RL సర్క్యూట్ RC సర్క్యూట్లో మనం కరెంట్ కానీ ఛార్జ్ కానీ కనుక్కునేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ ఎలా ఉందంటే RLC సర్క్యూట్ ఇస్తే మనం ఎలా అప్లై చేయాలి, ఎలా ఛార్జ్ కనుక్కోవాలి, కరెంట్ అనేది ఎలా కనుక్కోవాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, దిస్ ఈజ్ ద RLC సర్క్యూట్. హియర్ అప్లైడ్ వోల్టేజ్ V. ఇలాగా మనకు వోల్టేజ్ అప్లై చేసినట్లయితే దీన్ని DC అంటారు. అంటే ఏమిది DC వోల్టేజ్, ఇట్లా బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇట్లా ప్లస్ ఇది మైనస్ పెడితే ఇది DC అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఛార్జ్ కనుక్కోవాలంటే దీనిలో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటంటే దిస్ ఈజ్ ద I కరెంట్. I అనే కరెంటు ఫ్లో అవుతుంది. అప్లైడ్ వోల్టేజ్ ఏమి ఇక్కడ V అనమాట. సో దీనికి ఏం చేస్తామంటే కిర్చాఫ్ వోల్టేజ్ అప్లై చేయాలి. అంటే ఏమి, దీనిలో ఉన్న డ్రాప్ని VR, దీనిలో ఉన్న VL, ఇది VC అనమాట. కిర్చాఫ్ వోల్టేజ్లో మీకు మనం సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు ఆల్ ప్యాసివ్ డ్రాప్స్ అనమాట. అంటే దీనిలో ఉన్న డ్రాప్, ఇది డ్రాప్ యాడ్ చేస్తే మనకు వీకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే V ఈజ్ ఈక్వల్ టు, దీనిలో ఉన్న డ్రాప్ VR అనుకోండి, దాన్ని ఏం రాసుకోవచ్చు, I ఇంటూ R రాసుకోవచ్చు, ప్లస్ ఇండక్టర్ అయితే L ఇంటూ di/dt, ప్లస్ C అండ్ 1/C I dt అనమాట. I dt, దిస్ ఈజ్ ద కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసాము. ఇది ఏమి, ఇండక్టర్ యొక్క వోల్టేజు, ఇది కెపాసిటర్ యొక్క వోల్టేజ్ అనమాట. ఆల్రెడీగా మనకు తెలుసు ఏమి, I అంటే ఏంటి. సో I అంటే dq/dt అనమాట. I అంటే ఏమి ఇక్కడ dq/dt. సో I ప్లేస్లో ఏం చేస్తామంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇది dq/dt. ఓకే, R ప్లస్ L ఇంటూ I ప్లస్లో dq/dt అయినప్పుడు ఈ d/dt d²q/dt² అవుతుంది అనమాట. ఓకే, ప్లస్ ఇదేమిది 1/C. I అంటే ఏం రాసుకోవచ్చు, dq/dt ఇంటూ dt. సో ఇక్కడ dt క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు, ఇది R ఇంటూ dq/dt ప్లస్ ఇది L ఇంటూ d²q/dt² ప్లస్ ఇక్కడ 1 చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ Q వస్తుంది బై C. ఓకే, ఇది మనకు సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది. ఎందుకంటే d²/dx². ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏమి, ఇక్కడ d²q/dt². ఇక్కడ Lతో ఇరువైపులా డివైడ్ చేయండి. Lతో ఏం చేస్తాం, మనం డివైడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది, Lతో డివైడ్ చేస్తే ఇది d²q/dt² ప్లస్, ఓకే, Lతో డివైడ్ చేసినప్పుడు ఇది ఏమొస్తుంది మనకి, R/L dq/dt ప్లస్ q/LC. అంటే ఏమి, ఇక్కడ ఇరువైపులా Lతో డివైడ్ చేస్తున్నాం, అంటే V/L అనమాట, V/L. ఓకే, ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మన రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అలాగే కాంప్లిమెంటరీ ఛార్జ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ సేయింగ్ R/L అనేదాన్ని, R/L అంటే A అనుకుంటా. ఓకే, 1/LC అంటే B అనుకుంటా. ఏమి, ఇక్కడ 1/LC అంటే B అనుకుంటాను. ఎందుకంటే ఇదంతా రాయడము కొంచెము మనకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను రాసుకుంటున్నా, దీన్ని సే ఓకే అనుకుంటున్నా. జస్ట్ తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది d²q/dt² A ఇంటూ dq/dt ప్లస్ Q ఇంటూ ఏమనుకున్నాం, 1/LC అంటే మనం ఇక్కడ B అనుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు V/L అనమాట. V/L ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం, V/L అంటే ఏమి, ఇక్కడ V/L పెట్టుకునేయండి. ఓకే, సో ఇప్పుడు రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, ఇటువైపు ఉన్న దాన్ని ఎలిమినేట్ చేసి మనం Q ప్లస్లో 0 పెడితే దాన్ని ఏమంటారు, యాక్సిలరీ ఈక్వేషన్ అంటారు. d/dt మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది కదా.
సో అదే डी స్క్వేర్ బై అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, डी స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ డి ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇటువైపు ఉన్నదాన్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కాంప్లిమెంటరీ ఛార్జ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఇది ఎలా ఉంది, రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది కదా, అలాగా ఇప్పుడు డి రూట్స్ అనేటివి కనుక్కుంటున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, బి అంటే ఏమి, డి కోఎఫిషియంట్ అనమాట, అంటే మైనస్ ఏ ఉంది ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 4 ఏ అంటే డి స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే ఇక్కడ బి బై 2a, 2a అంటే ఏమి ఇక్కడ 1. ఓకే, సో మనకు డి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4b బై 2 అనమాట. ఓకే, ఏ స్క్వేర్ బై 2. సో ఇక్కడ ఎలా ఉన్నాయి మనకు రూట్స్, 2 రూట్స్ ఉన్నాయి. ఒక రూట్ని నేను ఏమనుకుంటానంటే ఇక్కడ మైనస్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4bని k1 అనుకుంటా, అనదర్ రూటు మైనస్ ఏ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ k2 అనుకుంటా. ఓకే, k2 ఆ రూట్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి లేదు. ఇప్పుడు అడు చార్జ్ QC ఈజ్ ఈక్వల్ టు ఏమిది C1 ఈ పవర్ k1t ప్లస్ C2 ఈ పవర్ k2t అనమాట, k2t. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, పర్టికులర్ ఛార్జ్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే QP కనుక్కోవాలి. QP అంటే ఏమి, 1 బై ఏమి ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ బి ఇంటూ రైట్ సైడ్ ఫంక్షన్ ఏముంది ఇక్కడ v/l, v/l. ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే ఏం చెప్పుకున్నాం మనం, ఈ పవర్ 0t రాసుకోవచ్చు అనమాట, ఈ పవర్ 0, ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది కాబట్టి. సో QP ఈజ్ ఈక్వల్ టు 0 అనేది డి ప్లేస్లో అంతా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ 0 పెట్టేస్తే ఇంకేం మిగులుతుంది మనకి 1/b. ఓకే, ఇది v/l, ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఓకే, సో QP దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, v/bl అనమాట, v/bl. ఓకే, ఇప్పుడు మనకు టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఛార్జ్ అంటే ఏమి, Q ఈజ్ ఈక్వల్ టు QC ప్లస్ QP కనుక్కోండి, QC ప్లస్ QP. సో అప్పుడు ఏమొస్తుంది మనకు, Q ఈజ్ ఈక్వల్ టు QC అంటే ఏముంది ఇక్కడ మనకు C1 ఈ పవర్ k1t ప్లస్ C2 ఈ పవర్ k2t. ఓకే, నెక్స్ట్ ఇదేమొచ్చింది మనకు v/bl అనేది వచ్చేసింది ఇక్కడ. సో b అంటే ఏంటో మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం. ఏమి, b అంటే 1/LC రాసుకోవచ్చు అనమాట. b అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ 1/LC. ఇక్కడ k1 అంటే తెలుసు మనకు ఏ ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4b. ఇక్కడ ఏ అన్న వాల్యూ r/l అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఏమిది C1, ఏమిది C1. సో ఈ పవర్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఏ అంటే ఇక్కడ ఏమి r/l కాబట్టి r/l అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమి ఇక్కడ r/l t. ఓకే, ప్లస్ C2, k2 అంటే ఏమి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k2 చూడండి. ఇక్కడ k2 అంటే టోటల్గా మనకు మీరు ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి డిస్కంఫర్ట్గా ఉంది కాబట్టి మీరే సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఇది మనకి యాక్చువల్గా వచ్చిన ఛార్జ్ అనమాట. ఇక్కడ k1 అంటే ఏమి, ఇది పెట్టుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. సో k1 అంటే ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ k1 అంటే ఇక్కడ మైనస్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4b బై 2. ఓకే, k2 అంటే తెలుసు మనకు మైనస్ ఏ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4b బై 2 అనమాట. ఓకే, సో ఏ వాల్యూ ఏమొచ్చేసింది, ఏ అంటే ఏమి ఇక్కడ
ఆర్ బై ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లేస్లో ఏం పెడతారు, 1/LC సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. అంటే ఏమి ఇక్కడ ఏ అంటే ఆర్ బై ఎల్ అంటే అప్పుడు ఏమొస్తుంది, K1 = ఆర్ బై ఎల్ ప్లస్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ 4. బి అంటే ఏమి ఇక్కడ 1/LC. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా K2 ఏముంది ఇక్కడ మైనస్ ఆర్ బై ఎల్, ఇదేమిది మైనస్ ఆర్ బై ఎల్ మైనస్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్, ఓకే, మైనస్ 4/LC. సో ఇది K1 K2 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బి అనేది కూడా ఉంది కదా. బి అంటే ఏంటి మనకు ఆల్రెడీగా తెలుసు కదా. బి అంటే 1/LC అంటే ఇక్కడ బి ప్లేస్లో కూడా ఏం చేస్తారు, ఇక్కడ 1/LC సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు ఛార్జ్ అనేది వస్తుందన్నమాట. ఫైనల్గా ఛార్జ్ అనేది మనకు వస్తుంది. సో ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లేస్లో 1/LC సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ అప్పుడు ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే V/C అనేది వస్తుంది. అది మనకు ఛార్జ్ అనమాట. సో మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో కరెంట్ అంటే ఏం మనకు dQ/dt అనమాట. కరెంట్ ఫార్ములా ఏమి ఇక్కడ dQ/dt. కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం ఫార్ములా ఇది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది అనమాట. ఓకే. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే మనకు కరెంట్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద, మీరు ఎగ్జామ్లో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. నాకు డిస్కంఫర్ట్గా ఉంది కాబట్టి మేము వదిలేశాను, మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఓకే. దిస్ ఈజ్ ద DC అప్లై చేసినప్పుడు RL సర్క్యూట్ సాల్వ్ చేసే విధానము ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్, సో మనకు ఒకవేళ ఇన్ కేస్ AC అనేది అప్లై చేస్తే అది ఎలాగా మనం చేయాలనే దాన్ని మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్లో. ఓకే. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Hello my dear student, you see the another type of model. This is the AC అనేది అప్లై చేసినప్పుడు. AC అంటే మనకు ఈ విధంగా మనం AC అంటే మనకు ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేస్తాడనమాట. ఇలాగ V = మనకు VM sin ωt, ఓకే. లేదా ఇక్కడ కాస్ వచ్చినా సేమ్, ఓకే, సైన్ వచ్చినా లేదా కాస్ వచ్చినా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మనకు KVL అప్లై చేస్తున్నాం. ఏమొస్తుంది ఇది I × R, ఏమిది I × R అనమాట. సో I × R ప్లస్ ఇదేమిది L × di/dt అంటే ఛార్జ్ కనుక్కోవాలి మనం. ఓకే. ప్లస్ ఇదేమొస్తుంది 1/C ఇంటిగ్రల్ I dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ VM sin ωt అనమాట. మనకు సమ్ టైమ్స్ ఎగ్జామ్స్లో ఏమి ఇచ్చంటే VM ప్లేస్లో 5 6 ఏదైనా వాల్యూస్ ఇవ్వచ్చు, ఒమేగా కానీ VM కానీ. ఓకే. ఏమన్నా జస్ట్ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటారు అంతే, ఆ వాల్యూస్ తీసుకుంటారు అంతే. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఛార్జ్లోకి మార్చుకోవాలి. మనకు I అంటే dQ/dt కదా. సో కాబట్టి ఇప్పుడు సిమిలర్గా మనం చేసిన మోడలే ఇదేం రాసుకోవచ్చు, ఇది L × d²Q/dt² ప్లస్ I అంటే ఏం రాసుకోవచ్చు dQ/dt అనమాట. dt ప్లస్ 1/C. I అంటే ఏం రాసుకోవచ్చు మనము, I అంటే dQ/dt, dt క్యాన్సిల్ అయితే Q వస్తుంది అంటే Q/C దట్ ఈజ్ ఈక్వల్ టు VM sin ωt అనమాట. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అని, అంటే సైన్సోయిడల్ అంటే తెలుసు కదా, ఆఫ్ పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు Lతో డివైడ్ చేయండి, ఏమొస్తుంది d²Q/dt² ప్లస్ R/L dQ/dt ప్లస్ Q/Lతో ఇరువైపులా డివైడ్ చేస్తున్నాం అంటే LC. ఏం చేస్తున్నాం ఇక్కడ
ఎల్సి అనమాట, ఎల్తో డివైడ్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు Vm/L sin ఒమేగా టీ. ఓకే, sin ఒమేగా టీ. ఓకే, మనకు యాక్సిలరీ ఈక్వేషన్ అంటే తెలుసు కదా. ఏం చేస్తారు, క్యూ ప్లేస్లో 1 పెట్టేస్తారు, ఇటువైపు తీసేసి 0 పెట్టేస్తారు. అప్పుడు ఏమొస్తుంది, d² ప్లస్ r/LD ప్లస్ 1/LC దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్యూ ప్లస్లో 1 పెట్టేస్తాం. ఇంకా మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, రూట్స్ అంటే ఏమి చూడండి, ఇది ax² ప్లస్ bx ప్లస్ c లాగా ఉంది కదా, అంటే d వాల్యూ కనుక్కోవాలంట. -b ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏమి ఇక్కడ -r/L ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే ఏమి ఇక్కడ r²/L² మైనస్ 4ac, a అంటే 1, c అంటే ఇక్కడ ఏమి 1/LC బై 2a, 2 ఇంటూ 1. ఓకే, సో కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చేసింది మనకు -r/L ప్లస్ మైనస్ ఇదేమిది r²/L² మైనస్ 4/LC బై 2 అనమాట, బై 2 అనమాట. ఓకే, అంటే మనకు బై 2 అంటే ఇక్కడ 2 రూట్స్ వచ్చాయి కదా, ఒకదాన్ని -r/L ప్లస్ వచ్చేదాన్ని k1 అని, -r/L మైనస్ రూట్ ఆఫ్ వచ్చేదాన్ని k2 అని అనుకుందాం. అప్పుడు QC ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఛార్జ్ ఏమొస్తుంది మనకు, QC కాంప్లిమెంటరీ ఛార్జ్ ఏమొస్తుంది C1 ఈ పవర్, ఒకదాన్ని ఏమనుకుంటానంటే k1 అని, ఒకదాన్ని k2 అనుకుంటా. సో కాబట్టి k1t ప్లస్ C2 ఈ పవర్ k2t. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనం QP అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే QP అంటే 1 యాక్సిలరీ ఈక్వేషన్ ఏమి ఇక్కడ d² ప్లస్ r/LD ప్లస్ 1/LC ఇంటూ Vm/L sin ఒమేగా టీ అనమాట, Vm/L sin ఒమేగా టీ అనమాట. సో మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏదైనా ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది d² ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే ఇక్కడ x ప్లస్లో t ఉంది కాబట్టి ఆ d² ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఒమేగా², అట్లాగే మైనస్ కూడా యాడ్ చేస్తారు, ప్లస్ r/LD ప్లస్ 1/LC Vm/L sin ఒమేగా టీ అనమాట. ఓకే, సో దీన్ని విధంగా రాసుకోవచ్చా మనం, r/LD ప్లస్ 1/LC మైనస్ ఒమేగా². సో ఈ టర్మ్ అంతా ఒకటి అనుకుందాం. దీన్ని రేషనలైజ్ చేయండి, ఏమి ఇక్కడ ఇంకా d ఉంది కదా, రేషనలైజ్ చేయండి. ఏమొస్తుంది మనకి r/LD మైనస్ 1/LC మైనస్ ఒమేగా² బై r/LD మైనస్ 1/LC మైనస్ ఒమేగా² ఏమిది Vm/L sin ఒమేగా టీ అనమాట. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, ఇది ఇంటూ ఇది d అంటే డిఫరెన్షియేషన్ చేయండి. ఏమొస్తుంది మనకి ఇక్కడ r/L. ఓకే, d అంటే డెరివేటివ్, సైన్ ఒమేగా టీ చేస్తే ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అవుతుంది అనమాట, ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అంటే ఒమేగా Vm/L కాస్ ఒమేగా టీ, అంతే కదా, ఇంటూ ఇది. నెక్స్ట్ మైనస్ 1/LC మైనస్ ఒమేగా² Vm/L sin ఒమేగా టీ ఇంటూ దిస్. ఓకే, ఇక్కడ d ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్, సైన్ ఒమేగా అని చేస్తే ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అనమాట. ఓకే, బై ఇది ఎలా ఉంది, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b² అంటే ఏమి ఇక్కడ r²/L². మరి ఇక్కడ d² వస్తుంది చూడు, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, మరి ఇక్కడ d² వస్తే మరి ఇక్కడ ఒమేగా² సబ్స్టిట్యూట్ చేస్తారు, ఒమేగా² పెట్టేస్తారు. ఓకే, మైనస్ b² అంటే 1/LC
మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, చూడండి మనకు ఆర్ విఎం ఇక్కడ ఎల్ స్క్వేర్ అవుతుంది, ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ 1/LC మైనస్ ఒమేగా స్క్వేర్ విఎం/ఎల్ సైన్ ఒమేగా టీ డివైడెడ్ బై ఇదేమిది మైనస్ r²/L² ఒమేగా స్క్వేర్ మైనస్ 1/LC మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద క్యూపీ అనమాట. క్యూపీ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, తర్వాత ఏం చేస్తారు మనకు ఆల్రెడీగా తెలుసు. ఏమి ఇక్కడ ఇంకా క్యూ ఈజ్ ఈక్వల్ టు కావాలి నీకు. ఏమి ఇక్కడ క్యూసీ ప్లస్ క్యూపీ యాడ్ చేయండి. ఇది క్యూపీ అనేది కనుక్కున్నాం, పర్టికులర్ ఛార్జ్ కనుక్కున్నాము. క్యూపీ రాయండి. క్యూసీ అంటే మీకు తెలుసు, ఇక్కడ C1e⁴k1t ప్లస్ C2k2t ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఏం చేస్తారు 1+2 ఏం చేస్తారు ఇక్కడ 1+2 యాడ్ చేస్తే అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఈక్వేషన్ 1+2. అలాగే మీరు K1 అంటే ఏంటి? K1 అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ K1 అంటే -r/L ప్లస్ √r² మైనస్ 4/LC/2. K1 ప్లస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ చూడండి -r/L మైనస్ √r² మైనస్ 4/LC అనేది K2 అనమాట. సో K1 K2 ప్లస్ కూడా అది సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ కరెంట్ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, కరెంట్ కనుక్కుంటే ఇంకా రెసిస్టర్లో వోల్టేజ్ కనుక్కోవచ్చు. ఏమి ఇంకా కరెంట్ కనుక్కుంటారు ఇక్కడ I/R అంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది కదా కరెంటు ఇంటూ ఈ రెసిస్టర్ వేస్తారు, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే. ఇది వోల్టేజ్ వచ్చేస్తుంది. అంటే దిస్ ఈజ్ ద వోల్టేజ్ అనమాట. ఏమిది విఎల్, ఇది విఆర్, ఇది విఎల్, ఇది విసి అనమాట. అదే కెపాసిటర్లో మనకు వోల్టేజ్ కనుక్కోవాలన్నాడు అనుకోండి, ఏం చేస్తారు ఇక్కడ ఐ ప్లేస్లో మనం ఇక్కడ ఐ కనుక్కుంటాం కదా, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఏసీ అప్లై చేసినప్పుడు ఇక్కడ సింబల్ ఇలా ఉంటుంది. ఏసీ అంటే ఏసీ అప్లై చేసినప్పుడు కరెంట్ కానీ ఛార్జ్ కానీ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సెకండ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డరు లాస్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇది సెకండ్ ఆర్డర్ అనమాట. ఇది కూడా మీరు బాగా ప్రిపేర్ కావాలి. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ అనదర్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ.